హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు నేను ఏప్రిల్ మంత్ నుంచి ఓపీడీ రిజిస్టర్, యాక్చువల్లీ నేను డైలీ ఇలానే రాస్తాను ఓపీడీ రిజిస్టర్. అయితే వన్స్ అగైన్ ఇప్పుడు ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ న్యూ రిజిస్టర్స్ అనేది స్టార్ట్ చేశారు. సో 1 by 1 రిజిస్టర్ అనేది నేను ఎలా రాస్తున్నాను అనేది మీకు చూపించాలనుకున్నాను. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటే నాకు కూడా సజెషన్ ఇవ్వండి ప్లీజ్. అండ్ ఇన్ కేస్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. దిస్ ఈస్ మై ఓపీడీ రిజిస్టర్. నేమ్ ఆఫ్ ది హెచ్డబ్ల్యూ అండ్ డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ అనేది మెన్షన్ చేయాలి. దెన్ కమింగ్ టు సీరియల్ నెంబర్, మంత్ అండ్ యాన్యువల్ నెంబర్. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో యాన్యువల్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. దెన్ కమింగ్ టు విలేజ్ అండ్ నేమ్ ఆఫ్ ది పేషెంట్, ఏజ్ అండ్ సెక్స్ అండ్ చీఫ్ కంప్లైంట్స్ ఏంటి ఉన్నాయి అండ్ వెయిట్ టెల్స్ ఏమైతే మెజర్ చేస్తే అవి అండ్ ట్రీట్మెంట్ అండ్ ఈ సంజీవిని చేస్తే టెలికన్సల్టెన్సీ అయినట్లు అండ్ అదర్ ఏమైనా రిఫరల్స్ ఉంటే రిఫరల్స్. అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే నేనైతే ఈ విధంగా రాస్తూ ఉంటాను. యాజ్ యూజువల్ మీరు అందరూ రాస్తున్నట్లే, దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ఫార్మాలిటీ. బట్ ఇక్కడైతే నేను కొంచెం హెచ్పీస్ అవి సపరేట్ రిజిస్టర్లో రాసుకోవడానికి బాగుంటుందని ఇక్కడ మెన్షన్ చేస్తాను అన్నమాట. హెచ్పి అనేది మెన్షన్ చేశాను కదా. నేను కొందరు పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి డయాబెటిక్ ఉంటుంది బట్ మన దగ్గర ట్రీట్మెంట్ అనేది తీసుకోరు, ప్రైవేట్ సెక్టర్స్లో తీసుకుంటూ ఉంటారు. అది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఎందుకంటే వాళ్ళ నేమ్ సిహెచ్ఓ యాప్లోని NCD/CD స్క్రీనింగ్స్లో వస్తుంది కదా, అక్కడ మెడిసిన్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు అని మనకి క్వశ్చన్ వస్తుంది. సో అది నేను మెన్షన్ చేసుకుంటా ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే సస్పెక్టెడ్ కేసు అని ఏమైనా కొత్తగా కేసు వీళ్ళకి బట్టిగా ఉంది, టుడే బీపీ 140/80 అలా ఎవరికైనా వస్తే నేను ఏం చేస్తానంటే 3 days కంటిన్యూస్గా బీపీ చూడడానికి రమ్మని చెప్తాను. ఈ 3 days రీడింగ్ బట్టి మెడికల్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి న్యూ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాను అన్నమాట. అండ్ ఇన్ కేస్ ఏదైనా రిఫరల్ ఇస్తే ఇక్కడే ఓపీడీ రిజిస్టర్లోనే రిఫరల్ ఎక్కడికి రిఫరల్ ఇచ్చామనేది మెన్షన్ చేస్తా. ఇలా మెన్షన్ చేయడం వలన ఏంటంటే మంత్లీ రిపోర్ట్ వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ డైలీ అబ్స్ట్రాక్ట్ ఇక్కడ వేసి అదే రిపోర్ట్ని ABHWC యాప్లోని అప్లోడ్ చేస్తాను. మేల్ ఎన్ని ఉన్నాయి, ఫీమేల్ ఎన్ని పేషెంట్ వచ్చింది, టోటల్ ఎంత ఉంది, రిఫరల్ ఎన్ని ఇచ్చాము, దాన్ని ఇక్కడే ఇన్వెస్టిగేషన్స్ కూడా ఎన్ని చేసాము, హెచ్బి ఎన్ని చూసాము, షుగర్ డయాబెటిక్ ఎంతమందికి చెక్ చేసాము అండ్ అదర్ ఏమన్నా టెస్ట్లు చేసిన మలేరియా, డెంగ్యూ, సమ్ యూరిన్ అనాలిసిస్ లైక్ దట్ ఏమన్నా చేసినా సరే ఇక్కడ మెన్షన్ చేసుకుంటే అండ్ డైలీ ఎన్ని ఇన్వెస్టిగేషన్ చేసామనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అదే మనం మంత్లీ రిపోర్ట్లోని వేయచ్చు అండ్ ABHWC యాప్లో కూడా డైలీ రిపోర్ట్లో అప్లోడ్ చేయొచ్చు. అండ్ నేనైతే డైలీ ఓపీడీలో చూసే CHO యాప్లోని నేమ్స్ ఉంటాయి కదా, NCD/CD కన్ఫర్మేషన్ కేసెస్ కూడా ఇక్కడ చూసి డైలీ అప్లోడ్ చేసేస్తూ ఉంటాను. ఓకే. అండ్ నేను ఇప్పుడు మీకు ఈ 10 days ఓపీ రిజిస్టర్ చూపిస్తున్నాను. అండ్ సెకండ్ డే నేను BS బ్లడ్ శాంపుల్స్ అనేది కలెక్ట్ చేశాను ఒక 10 members-కి. అది కూడా ఇక్కడే మెన్షన్ చేసుకున్నాను. ఇవన్నీ అదర్ డయాగ్నోస్టిక్ రిజిస్టర్స్లో మళ్ళీ ఎంటర్ చేస్తాను అన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఒక రిజిస్టర్ అగైన్ ఒక పేషెంట్ని పెట్టి మనం అన్ని రిజిస్టర్స్ రాయడానికి అవ్వదు కాబట్టి నేను మెయిన్గా ఇందులో ఓపీడీ రిజిస్టర్లోని డాక్యుమెంట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసారు కదా సీరియల్ నెంబర్ అనేది కంటిన్యూ అవుతుంది, యాన్యువల్ నెంబర్, మంత్లీ నెంబర్ అంటే ఈ మంత్ ఏప్రిల్ అయిపోయేసరికి మళ్ళీ మంత్లీ నెంబర్ అగైన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది అన్నీ మీకు తెలుసు. ఇక్కడ BS కలెక్ట్ చేశాను అండ్ రెఫరల్ ఇచ్చాను. అండ్ ఇక్కడ డాక్టర్కి సజెషన్ అడిగామన్నమాట. వాళ్ళు యాడ్ యామ్లో అన్నారు. అగైన్ ఆ పేషెంట్కి ఆ మెడికేషన్ అందేలాగా నేను రిమైండర్ కింద ఇక్కడే డాక్యుమెంట్ చేసుకొని వాళ్ళకి ఆ మెడికేషన్ అనేది యాడ్ చేస్తాను అన్నమాట. టెలికన్సల్టెన్సీ తీసుకున్న నేమ్స్
ఈ విధంగా మెన్షన్ చేసి డైలీ అబ్స్ట్రాక్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. న్యూ సస్పెక్టెడ్ అయితే ఇక్కడ రాసుకుంటాను. వాళ్ళు కన్ఫర్మేషన్ అయిన తర్వాత NCD/CD రిజిస్టర్లోకి ఎంటర్ చేసి అండ్ మంత్లీ మనకి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు వాళ్ళని NCD/CD కేసెస్లోని న్యూ దాంట్లోకి యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇలా యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇది 3rd డే రిజిస్టర్ మీరు చూస్తున్నారు. ఈ విధంగా ఈ డాక్యుమెంటేషన్ చేసుకుంటే ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ నేను తర్వాత కౌంట్ చేసుకొని వేసుకుంటాను మంత్లీ రిపోర్ట్లో. ఇక్కడ రెఫరల్ ఇవ్వడము అండ్ ఇక్కడ యాంటీనేట్లు వచ్చారు, ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. యాంటీనేట్లు సమ్ సెకండ్ టీటీ అదే అయ్యింది. వాళ్ళకి ఏమేమి సజెషన్ చేశాము, న్యూ సస్పెక్టెడ్ కేసెస్. ఈ విధంగా డైలీ రిపోర్ట్ అనేది వేసుకుంటే మంత్లీ రిపోర్ట్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నాకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, నేను ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.